రైట్ పవన్. సో 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం పేపర్లెస్ ఈ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పేపర్లెస్ ఈ కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇందులో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక ఈ సమావేశంలో ఎక్సైజ్ అలాగే గ్రామ వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొన్ని కీలక అంశాలు అయితే ప్రస్తావనకు రాబోతున్నాయి. దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. అండ్ మరోవైపు ఈ రోజు కేబినెట్ భేటీ కూడా జరగబోతుంది. ఈ భేటీలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని మాత్రం తెలుస్తోంది. చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పేపర్లెస్ ఈ కేబినెట్ నేడు సమావేశం కానుంది. ఎక్సైజ్ గ్రామ వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇక 2014-19 మధ్య కాలంలో ఈ కేబినెట్ నిర్వహించిన నాటి టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు అదే తరహాలో పేపర్లెస్ ఈ కేబినెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. ఈ కేబినెట్ నిర్వహణ ద్వారా గోప్యత పాటించడంతో పాటు తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత ఫాలో అప్ చేసుకోవడానికి డేటా విశ్లేషణకు ఈ కేబినెట్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉండడంతో ఈ విధానాన్ని తిరిగి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కేబినెట్ లో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణతో పాటు పోలవరం ఎడమ కాలువల పనులు 6,000 క్యూసెక్ల సామర్థ్యంతో చేయాలని, పాత కాంట్రాక్టర్లకే టెండర్లు కొనసాగించాలని, అదే రేటుకు ఇచ్చేందుకు కేబినెట్ లో ఆమోదం తెలుపనున్నారు. నేడు ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కొంతకాలంగా వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన మీద ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రణాళికా సంఘం వివిధ శాఖలతో సమావేశాలు నిర్వహించి రూపకల్పనపై కసరత్తు చేస్తుంది. ఇక దీంట్లో భాగంగా నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పన పైన, ఆ డాక్యుమెంట్ లో పొందుపరిచిన అంశాలపైన చర్చించారు. మొత్తం 12 అంశాలతో రూపొందించిన 2047 ఏపీ విజన్ డాక్యుమెంట్ పై కేబినెట్ లో కీలక చర్చ జరిగే సూచనలు కనిపిస్తా ఉన్నాయి. దీనిపై మంత్రుల సలహాలు, అభిప్రాయాలను కేబినెట్ లో తీసుకోనున్నారు. వీలైనంత త్వరగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ఏపీ విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేయించాలని సీఎం నిర్ణయించారు. ఈ క్రమంలో విజన్ డాక్యుమెంట్ మీద కీలక చర్చ కేబినెట్ లో జరిగే సూచనలున్నాయి. మంత్రివర్గంలో చర్చించనున్నారు. మరోవైపు పోలవరం ఎడమ కాలువను 6,000 క్యూసెక్లకు సరిపడేలా పనులు చేయించడంపై ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే సాగునీటి సంఘాల ఎన్నికలను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక వీటన్నిటికంటే ముఖ్యంగా జగన్ హయాంలో తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానంపై కేబినెట్ లో చర్చించి తిరిగి సంప్రదాయ టెండర్ విధానాన్ని తీసుకొచ్చే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రేషన్ మాఫియా మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. ఈ మాఫియాలో రేషన్ బియ్యం అందించే వాహనాలు కీలక పాత్ర పోషించాయనేది ప్రభుత్వానికి ఉన్న సమాచారం. ఈ క్రమంలో జరిగే మంత్రివర్గ భేటీలో ఎండియులను రద్దు చేస్తూ కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కొన్ని శాఖలకు సంబంధించి బదిలీల గైడ్ లైన్స్ లో చేపట్టాల్సిన మార్పులు చేర్పుల మీద చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకునే క్రమంలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించడం, ప్రమాదాల నివారణ కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే అమరావతి ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు. వీరి పర్యటన పూర్తయిన క్రమంలో రాజధాని నిర్మాణానికి నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో కేబినెట్ భేటీలో దీని స్టేటస్ పై చర్చించే సూచనలు కనిపిస్తా ఉన్నాయి.